మీ క్లాసికల్ ఫౌండేషన్ మీకు పాటలో ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటారు? యూజువలీ ఫౌండేషన్ ఉండాలా ఉండకూడదా అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కావాలి అంటారు, మరి కొంతమంది వద్దు అంటారు. నాకు చాలా హెల్ప్ అయింది. ఏంటంటే నొటేషన్ కోసం ఒక రోజు 5 సాంగ్స్ పాడుతున్నారంటే సేమ్ రాగంలోనే 2 or 3 సాంగ్స్ వస్తుంది. సమ్టైమ్స్ మోహన రాగం చాలా కామన్ కదా. మోహన రాగంలో నేను ఇప్పుడు ఒక చోట పాడి ఇంకొక రంగమేశ్వర దగ్గర వెళ్తే అక్కడ కూడా సేమ్ రాగంలో ఉంటే కొంచెం సంగతి రిసెంబ్లెన్స్ వస్తుందని అలాగే నేను నొటేషన్ స్టార్ట్ చేశాను. అది నాకు చాలా హెల్ప్ అయింది. చాలా రోజుల తర్వాత కూడా ఆ పాటలు నా బుక్ చూస్తే నాకు ఇంకా ట్యూన్ కొంచెం గుర్తొస్తుంది ఆ నొటేషన్ వల్ల. అసలు కేరళలో పుట్టిన వాళ్ళు ఇన్ జనరలీ అదేదో భాగ్యం చేసుకున్నట్టు అంత చక్కటి గొంతులతో వాళ్ళు పుడతారా లేకపోతే అక్కడ వాతావరణంలో ఉంటుందా? ఎనీథింగ్ స్పెసిఫిక్ కేరళలో అంటే మెలడీ పాట చెప్తున్నారు. మేల్ సింగర్స్ని తీసుకున్న గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ అందరూ, ఫీమేల్ సింగర్స్ తీసుకుంటే అంత స్వీట్నెస్ అండ్ మెలడీ. ఎనీథింగ్ స్పెషల్ అంటారు దట్ ఇస్ దేర్ ఇన్ కేరళ? అంటే మ్యూజిక్ పట్ల ఒక ఆదరణ కానీ వాతావరణం కానీ. మ్యూజిక్ అంటే అందరికీ కేరళలో మ్యూజిక్ స్కూల్స్ చాలా ఉన్నాయి. స్వాతి తిరునాల్, మహారాజా స్వాతి తిరునాల్ కూడా కేరళ కదా. అలాంటి కొంచెం మ్యూజికల్గా కొంచెం ఏం చెప్పాలి ఉంది. అయితే మనం అన్నీ నేర్చుకున్నది అన్నీ తెలుగు. త్యాగరాజస్వామి కీర్తనాలే నేర్చుకున్నారు. మనకు తెలుగు చాలా గొప్ప లాంగ్వేజ్, గొప్ప మంచి మంచి వాగ్గేయకారాలు అక్కడ పుట్టారు. అది చిన్నప్పుడు తెలుగు కీర్తనలు కూడా పాడి ఉండేవారు మీరు? కీర్తన అంటే అన్ని తెలుగు. ఫస్ట్ స్టార్ట్ చేసినదే తెలుగు కీర్తనం. అందులో ఎంఏ మ్యూజిక్ అంటే సిలబస్ నేను కంప్లీట్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ కోర్స్ కంప్లీట్ చేశాను. అయితే సెకండ్ ఎగ్జామ్ రాయలేదు. అప్పుడే సింధు భైరవి వచ్చింది.